భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధు వేదం కాలజ్ఞానం కార్యక్రమానికి స్వాగతం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భవిష్యత్తు గురించి చెప్పినటువంటి ఎన్నో రకాలైనటువంటి అక్షర లక్షలైనటువంటి విషయాల్ని ముందుగానే చెప్పుకుంటున్నాం. జరిగిపోయిన అంశాలు కొన్ని, జరగబోతున్నటువంటి అంశాలు మరికొన్ని, సమీపమైనటువంటి భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న విషయాన్ని కూడా ముందుగానే మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క భూతభవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, దేశం, యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. గురుదేవులు చెప్పినటువంటి కాలజ్ఞానం ఒక భవిష్య గ్రంథం జ్యోతిష్ శాస్త్రాన్ని కంటే కూడా అద్వితీయమైనటువంటిది. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో ఎన్నో గ్రహాలు ఒక్కొక్క స్థానం నుండి మరో స్థానానికి వెళ్ళడానికి తీసుకునేటువంటి నిర్ణీతమైనటువంటి సమయంతో కూడా ఇటు భూగోళంలోనూ ఖగోళంలోనూ వాటి యొక్క మందగమనం మొదలైనటువంటి సందర్భం, అతిచారంగా వెళుతున్నటువంటి సందర్భాలు కూడా కోకొల్లలు, అవన్నీ కూడా మనకు తెలుసు. మనం లెక్క కడుతున్నటువంటి గణితాలన్నీ తప్పవుతున్నటువంటి విషయాన్ని కూడా గురుదేవులు ఎప్పుడో 400 సంవత్సరాల క్రితమే చెప్పారు. అటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి ఈరోజు కొన్ని విషయాల్ని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాటిలో ప్రధానమైనటువంటిది, అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మనుషుల్ని చంపుతాయి. దేశ కాలమాన పరిస్థితుల్లో వర్ధమాన ప్రపంచంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన సంఘటన. దీని గురించి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఏముందంటే, భూదేవి పాపులను మోయజాలక వగచి బోబోయని అరుచు నమ్మండయ్య, బెబ్బులులు ఊర్లపై పడియేనయ్య, భీకరంబుగ ప్రజలను చంపేనయ్య. అడవి జంతువులన్నీ ఎందుకు భూమండలంలో జనావాసాల మీదకి వస్తున్నాయి? ఎక్కడో అటవీ ప్రాంగణాల్లో ఉండవలసినటువంటివి కదా. ఇటువంటి జంతువుల గురించి, అడవి జంతువుల గురించి శ్రీ కాలజ్ఞానం సాంద్ర సింధు వేదంలో 2 విధాలుగా చెప్పబడ్డాయి. ఒకటేమో అడవి జంతువులన్నీ అడవిలో అంతరించిపోతాయని, అడవి జంతువులన్నీ అంతరించిపోయేను, అడవులే లేకుండా పోయేనయ్య, కాల వర్షము లేక కఠిన పస్తులతోడ రైతు బిడ్డలు కుమిలి చచ్చేరయ్య, భూదేవి పాపులను మోయజాలక వగచి బోబోయని అరుచు నమ్మండయ్య, బెబ్బులులు ఊర్లపై పడియేనయ్య, భీకరంబుగ ప్రజలను చంపేనయ్య. ఈ 2 సందర్భాల్ని మనం చూస్తే, కలప కోసం అవ్వచ్చు, ఎర్ర చందనం కోసం అవ్వచ్చు, ఇతరత్ర పరిస్థితుల కోసం అవ్వచ్చు, అడవులన్నింటినీ కూడా మనం అంతరింప చేసుకుంటున్నాం. అడవులు అంతరించిపోతున్నాయి, వన్యమృగాలు వన్యాల్లో తిరగట్లేదు. అంతవరకు బాగానే ఉంది. కానీ మనం చేస్తున్నటువంటి పాపాలు మితిమోరిపోతున్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ భూదేవి మనం చేసేటువంటి పాపాలన్నింటినీ చూసి భోబోయని అరుస్తుంది. ఆవి అరుపుల కారణంగా, ఆ భూమాత యొక్క ఆక్రందన కారణంగా మనం చేసినటువంటి అధర్మాలన్నింటినీ కూడా చీల్చి చెండాడడానికి ఈ ప్రకృతి శక్తి వన్య మృగాల రూపంలో, బెబ్బులుల యొక్క రూపంలో జనావాసాల్లోకి వస్తుంది. అటువంటి బెబ్బులన్నీ కూడా మనుషుల యొక్క ఆవాసాల మీద పడి చీల్చి చెండాడుతూ ప్రజల్ని చంపుతాయి. ఈ విషయం వాస్తవం అవుతుంది. నిన్న మొన్న ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జగిత్యాల పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. జనావాసాల్లోకి బెబ్బులి రావటం, ప్రజల్ని దాడి చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైల ప్రాంతంలో ఎక్కడో కీకారణ్యంలో ఉండవలసినటువంటి బెబ్బుళ్ళు సైతం జనావాస ప్రాంతాల్లోకి వచ్చి పశువుల్ని, మనుషుల్ని
గాయపరుస్తూ దాడి చేస్తున్నటువంటి సంఘటనలు ఉదంతాలు కూడా మనం చూస్తున్నాం. ప్రత్యేకించి అర్ధరాత్రి సమయాల్లో కూడా రహదారి వెంట మనం వెడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో బెబ్బులులన్నీ కూడా రోడ్డు మీదకి వస్తున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఎక్కడో అడవుల్లో ఉండవలసినటువంటి ఇటువంటి వన్యమృగాలన్నీ కూడా జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. చిత్తూరు తమిళనాడుకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో గజరాజు జనావాసాల్లోకి వచ్చి మదము చేత ఒక్కో ఏనుగు తనను తాను కుట్టుకుంటూ జనావాసాల మీద దాడి చేస్తూ భయాన్ని, తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్ని కల్పిస్తున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. దీనికి కారణం అర్థం అవ్వక ఎందుకు ఈ ప్రకృతిలో బీభత్సమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి, ప్రకృతిని వికృతిగా చేయటం వల్ల జరుగుతున్నాయంటే కేవలం అడవులు అంతరించటం వల్లనో చెట్లు కొట్టేయటం వల్లనో కాదు, భూమాత మనం చేసేటువంటి వివిధ రకాలైన పాపకర్మల వల్ల భో భో అని అరుస్తుంది. ఎన్ని పాపాలు చేస్తున్నామో తెలుసా? భూమాత యొక్క గర్భాన్ని చించి గనుల పేరుతో ఎన్నో రకాలైనటువంటి ఖనిజాలని, లవణాలని, ఎన్నో పదార్థాలని వెలికి తీస్తున్న సంఘటనలు ఉన్నాయి. ప్రత్యేకించి రివర్స్ బోరింగ్ అనేటువంటి ప్రక్రియలో మలినాలన్నింటినీ కూడా మళ్ళీ అదే భూమాత యొక్క ఒడిలోకి మళ్ళీ పంపిస్తున్నాం. ఎన్నో కలుషితమైనటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా భూమాత గర్భంలోకి పంపిస్తున్నాం. విత్తనాలు వేస్తే మొలకలుగా మారి పళ్ళని, పలహారాలని ఇచ్చి 84 లక్షల చరాచర జీవకోటి మొత్తం కూడా తన బిడ్డలుగా ఉండడానికి సుస్థిరంగా పంట చేనును పండించే భూమాతని తన గర్భాన్ని చీల్చి గనుల పేరుతో, రివర్స్ బోరింగ్ పేరుతో, కర్మాగారాల పేరుతో ఎన్నో కలుషితమైనటువంటి వ్యర్థాలని మన తల్లి గర్భంలోకి మళ్ళీ మనం పంపిస్తున్నాం. ప్రత్యేకించి చేయకూడనటువంటి ఎన్నో పనులకి సాక్షిభూతంగా భూమాతే ఉంది. నీరు ప్రవహించే నేలను చూసాం, రక్తాన్ని ప్రవహింపచేసేటువంటి భూమాత ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా మనం చూస్తున్నాం. ప్రతిరోజు వార్తాపత్రికను తిరిగేస్తే, సాంఘిక మాధ్యమాలను చూస్తే భార్యను చంపుతున్న భర్త, భర్తను చంపుతున్న భార్య, లేదా పట్టపగలే నడి రోడ్డు మీద కర్కశంగా నరుకుతున్నటువంటి అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ వ్యవస్థలు విరసంపై మనిషిని మనిషి చంపుకునేటువంటి వ్యవస్థలోకి మనం వచ్చాం. కలి కాలంలో మాత్రమే ప్రవేశించలేదు, కలి మన మనుషుల్లో, శరీరాల్లో కూడా ప్రవేశించాడేమో. అందుకే ఇంత కర్కసత్వం చేత మనుషులందరూ కూడా ప్రవర్తన చేస్తున్నారు. ధర్మానికి బీటలు వాడిపోయి అధర్మమైనటువంటి ప్రవృత్తితో రుధిరం ప్రవహించేటువంటి విధంగా మనిషి ప్రవర్తన చేస్తున్నాడు. ఒక వ్యాపారం చేస్తే, ఒక ఉద్యోగం చేస్తే ఎదుటి వ్యక్తిని మోసగించటము, ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టడము, ఎంతోమంది వ్యక్తులను చంపేస్తే కర్మాగారం పుట్టడము, ఇలాంటి వ్యవస్థలు మనం చూస్తున్నామంటే ఇవన్నీ కూడా అధర్మపూరితమైనటువంటి చర్యలు. కాబట్టే మనం చేస్తున్నటువంటి అధర్మపూరితమైనటువంటి చర్యలకి గాను పంచభూతాల్లో ప్రధానమైనటువంటి భూమాత తాను ఈ విధమైనటువంటి స్థితిగతులు ఊర్వలేక భోబోయని అరవటం వల్ల ఆ అమ్మవారి యొక్క శబ్దమే ఈ అటవీ ప్రాంగణాల్లోని వన్య మృగాలుగా మారి ఆ వన్యాల్లో, అడవుల్లో సంచరించవలసినటువంటి వన్యప్రాణులన్నీ కూడా జనబాహుల్యంలోకి, గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వస్తున్నాయి. జనావాసాల మీద దాడి చేస్తున్నాయి. బెబ్బుల రూపంలో, గజరాజైనటువంటి ఏనుగుల రూపంలో మరికొన్ని విచిత్రవంతమైనటువంటి వన్యప్రాణులన్నీ జనావాసాల్లోకి వచ్చి ఇక మనుషులు, జంతువులు కలిసి ఒకే సమాజంలో ఉండేటువంటి భయంకరమైనటువంటి వ్యవస్థకి కారణమవుతున్నాయి. రోడ్డు మీద మనం నడుస్తూ వెళుతూ ఉంటే అర్ధరాత్రి సమయంలో
ఓ 4 కుక్కలు మనల్ని అటకాయిస్తే కరుస్తాయని భయపడతామే, మనం పెంచుకుంటున్నటువంటి పెంపుడు జంతువులైన కుక్కకి పిల్లికే మనం భయపడే రోజుల్లో బ్రతుకుతున్నామే. అడవుల్లో నరుడు యొక్క వాసన ఏమాత్రం కనిపించినా ఆ రక్తాన్ని రుచి చూడగలిగినటువంటి బెబ్బులులు కూడా జనావాసాల్లోకి వస్తే మనం బయట తిరగలుగుతామా? బెబ్బులులు వన్యప్రాణులు ఉన్నటువంటి సమాజంలోనే మన భార్యాబిడ్డలతో సహా మనం కూడా నివసించగలుగుతామా? ప్రపంచంలో ఎవరికీ నేను భయపడను, ఎవరూ నన్ను ఏమీ చేయలేరన్నటువంటి వితండవాదం చేత విర్రవీగినటువంటి అహంకారకృతులైనటువంటి పనులు చేసినటువంటి మనం, ఇది ప్రకృతి వేసినటువంటి శిక్ష, భగవంతుడు కాలం ఇచ్చినటువంటి తీర్పు కారణంగా వన్యప్రాణులు, వన్యమృగాలు, మనుషులు వేర్వేరు ఆవాసాల్లో ఉండవలసిన పరిస్థితి నుండి ఒకే ప్రపంచంలోకి మనందరం కూడా వస్తే ఎప్పుడు ఎవరికి ఎవరు ఆహారం అవుతారో, ఎప్పుడు ఎవరు ఏ ఆహార్యాన్ని ధరిస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. ఒక్కోసారి అంటూ ఉంటారు, ఈ మృగాలన్నిటికంటే కూడా విచిత్రవంతమైనటువంటి మృగం ఒకటి ఉంది, అది అత్యంత ప్రమాదకరమైనటువంటి. ఏంటో తెలుసా? మనుష్యానాం సర్వమృగాని. ఎందుకో తెలుసా? నక్కలాగా జిత్తులు వేయగలడు, బెబ్బులిలాగా గండ్రించగలడు, కోతిలాగా చేష్టలు చేయగలడు, కుక్కలాగా విశ్వాసం కూడా కలదు, తేలుకు విషమున్నట్టే ఒంటి నిండా విషాన్ని కూడా పెట్టుకోగలడు. సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి తత్వం ఒక మనిషికి కూడా ఉంటుంది. కాబట్టి మనుష్యానాం సర్వమృగాని అన్నా కూడా తప్పులేదేమో. అందుకే వన్యమృగాలు కూడా మనుషులు ఇంతకాలం వేరనుకుంటున్నాం, వాళ్ళకి విచక్షణతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకున్నాం, కానీ ప్రకృతి శక్తిని కూడా వికృతంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మనం కలిసి ఒకే ఆవాసంలో జీవిద్దామన్నటువంటి ఉద్దేశం చేతనే జనావాసాల్లోకి, మనకు సంబంధించిన ఆవాసాల్లోకి ఇవన్నీ కూడా చొరబడుతున్నాయి. సమీపమైన భవిష్యత్తులో బెబ్బులులు, పులులు, ఏనుగులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి ఆవాసాల్లోనే మనుషులు కూడా జీవించాల్సి వస్తుందేమో. మన ఇంటి పక్కనే బెబ్బులికో గజరాజుకో ఆవాసాన్ని ఏర్పరచుకోవలసినటువంటి స్థితిగతులు ఉంటాయేమో. అటువంటి భయంకరమైనటువంటి ఆవాసాల్లోనికి సమీపమైనటువంటి భవిష్యత్తు వెళ్ళబోతుందన్నట్టుగా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు. ఈనాడు వర్ధమాన ప్రపంచంలో యథాతథంగా అది జరుగుతూనే ఉన్నాయి. జనావాసాల్లోకి బెబ్బులులే కాదు, అనేక వన్యప్రాణులు వచ్చి ఇక్కడే తలదాచుకుంటున్నాయి, దాడి చేస్తున్నాయి, ఆకలేస్తే ఆహారాన్ని తీసుకుంటున్నాయి. ఇలాంటి వ్యవస్థలోనే ఇక మనం బతకాల్సి వస్తుందేమో. అలాగే గురుదేవుల యొక్క శ్రీకాలజ్ఞానంలో మరో ముఖ్యమైనటువంటి అంశం ఉంది. శ్రీ గురుదేవులు చెప్పినటువంటి కాలజ్ఞానంలో వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేసేరయ్యా అన్నటువంటి మాట ఒకటి ఉంది. కాలజ్ఞానంలో యథాతథంగా ఈ విషయం గురించి కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే, కోర్కెలను తీర్చేటి కొండంత దేవుడు 7 కొండల వెంకటేశుండై కలియుగంబున కతడు కర్తయే కాబట్టి సర్వమతముల వారు కొలిచేరగా. ఈ కలియుగంలో ఉన్నాం, మరి వింత కలిగించే విచిత్రవంతమైనటువంటి పరిస్థితులతో కూడా ఇలాంటి వన్యప్రాణులు కూడా వచ్చి మన మీద దాడి చేస్తున్న సందర్భంలో మనల్ని ఎవరు రక్షిస్తారయ్యా? ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం ఎవరు? ఈ కలియుగంలో మన యొక్క ఆక్రందనని ఎవరు వింటారు? పోనీ తెలుసో తెలియకో పొరపాట్లు చేసాం, పాపం చేసాం, పాప ప్రక్షాళన చేసుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే ఈనాడు కుల మతాల యొక్క కంచు డొక్కల్ని మనం వింటున్నాం. ఏ కులం ఏ మతం అన్నటువంటి మాటలు వింటూ ఉన్నాం. కనీసం అన్నదానానికి వెళితే ఏ కులం వాడో అడిగి అన్నదానాలు పెడుతున్నటువంటి పరిస్థితులను చూసాం. కానీ సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుంది? గోమాత విశ్వమాత, 33 కోట్ల దేవగణాలకి మూలమయ్యున్నటువంటి గోమాతని మనం పవిత్రంగా భావన చేస్తే కొంతమంది అపవిత్రంగా ఆహారాన్ని స్వీకరిస్తామంటారు. ఎవరు ఏమనుకున్నా
కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో అందరికీ కనువిప్పు కలుగుతుంది. ఈ కలియుగానికి ఒకడే కర్త, అది శ్రీ వెంకటేశుడు. 7 కొండలవాడు. ఆ విశేషవంతమైన వెంకటగిరి క్షేత్రంపై సప్తగిరుల మీద కొలువు ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి విష్ణుమూర్తి ఆ వెంకటేశ్వర స్వామి తప్ప ఈ కలియుగంలో ఆయన్ని మించినటువంటి దైవం వేరొకటి లేదని శ్రీ గురుదేవులు శ్రీ కాలజ్ఞానంలో బోధించారు. అదే జరగబోతుంది. మహమ్మదీయులతో పాటు సర్వ మతాల వారు, సర్వ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా శ్రీనివాసుడి యొక్క సేవకి ఆనంద నిలయానికి తరలి రావటమే కాదు, వెంకటేశ్వర స్వామి వారి కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తారు అన్నటువంటి గురుదేవుల యొక్క కాలజ్ఞాన తత్వం మరొకసారి వాస్తవమవుతుంది. ఇటీవల కాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానాలు ఒక ధార్మిక సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తే అందులో తీసుకున్న ప్రధానమైన నిర్ణయం కూడా అన్య మతస్థులకి గర్వాపసిగా ప్రపంచంలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు అన్నటువంటివి ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్రంగా ఉండాలని ఆనాటి పాలక మండలి సభ్యులు, చైర్మన్లు, కార్యనిర్వాహకులు అందరూ కూడా నిర్ణయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి స్థితిగతులను మనం చూసాం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటి కాలజ్ఞానంలోని ఈ అద్భుతమైనటువంటి వాక్యం వెంకటేశ్వర స్వామి వారిని అన్యమతస్థులు కూడా కొలుస్తారన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు సత్యం అని చెప్పడానికి కారణం ఏంటంటే, అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన అద్భుతమైనటువంటి ఆ ధార్మిక సమ్మేళనంలో నేను కూడా ప్రత్యక్షమైనటువంటి సాక్షిభూతంగా నేను ఉన్నాను. అప్పటి చైర్మన్లు, పాలక మండలి సభ్యులు, కార్యనిర్వాహకులు, పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులందరితో కూడా సమీకృతమైనటువంటి ఆ వేదికలో నేనున్నాను. ఈ మాంస చక్షులతో ఈ అద్భుతమైనటువంటి సంఘటనను అక్కడ మనం విన్నాం. ఘర్వాపసి ద్వారా మహమ్మదీయుల్ని, అన్యమతస్థులందరినీ కూడా శ్రీనివాసుడి యొక్క సన్నిధానంలో హిందువులుగా మారుస్తూ ప్రత్యేకమైనటువంటి దీక్ష ఇవ్వటం, ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో కూడా వాళ్ళని వినియోగిస్తామన్నటువంటి విషయాన్ని ఈ మధ్యకాలంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ కాలజ్ఞానతత్వం కూడా వాస్తవమైందిగా మనం భావన చేయొచ్చు. అలాగే మహమ్మదీయులందరూ కూడా బీబీ నాంచారి అనేటువంటి ఒక సంఘటనని, ఒక వృత్తాంతాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆనాడు మహమ్మదీయ పాలకుడైనటువంటి ఒక రాజు దండయాత్ర చేస్తూ వివిధ ప్రాంతాలకు వస్తున్నటువంటి సందర్భంలో తిరుమలలోని శ్రీవారిని చూసి ఏమాత్రం అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని, ఆ వ్యవస్థలని ఎటువంటి ఇది చేయకుండా స్వామివారికి సంబంధించినటువంటి ఒక ఉత్సవమూర్తిని మాత్రం పట్టుకెళ్ళాడట. రాజుగారి యొక్క ఆస్థానంలో ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. ఎక్కడ నుండైనా తీసుకెళ్ళినటువంటి విలువైనటువంటి వజ్రాలని, నగలని, ఇలాంటి విగ్రహాలని వాళ్ళ యొక్క ధనాగారంలో భద్రపరుచుకునేటువంటి వాడు. కానీ ఆ మహమ్మదీయ ప్రభు ఈ మహోన్నతమైనటువంటి విగ్రహాన్ని ఏం చేద్దాం అనుకునేంతలో తన గారాల పట్టి అయినటువంటి కుమార్తె వచ్చింది. నాన్నగారు ఏమిటిది అని అడగగానే తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శ్రీనివాసుడి యొక్క రూపం అక్కడ లేడు, దేవుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, అటువంటి శ్రీనివాసుని పట్టుకొచ్చానని చెప్పాడు. అయితే ఆ శ్రీనివాసుని తనకిమ్మని ప్రాధేయపడగా ఆ మహమ్మదీయ ప్రభు కుమార్తెకి అనుగ్రహించాడు. నిజమేమో, వాస్తవమేమో, ఆ శ్రీనివాసుడు అందులో కొలువైనట్టుగానే ప్రాణప్రతిష్ఠ గావించబడ్డాడేమో. తన గారాల పట్టి అద్భుతమైనటువంటి ప్రేమ వాత్సల్యం చేత సపర్యలు చేస్తూ శ్రీవారిని నిజంగానే శ్రీవారు, స్వామివారిని శ్రీవారుగా సంబోధిస్తాం. భార్య భర్తని శ్రీవారు అని సంబోధించడం మనం చూస్తాం. కానీ జనబాహుల్యంలో వెంకటేశ్వర స్వామి వారిని శ్రీవారు అని మనం పిలుస్తూ ఉంటాం. ఆ శ్రీవారిని నిజంగా నాకు శ్రీవారైతే బాగుంటుందేమోనన్న ఆలోచన చేత ఆ మహమ్మదీయ భక్తురాలు ఆనాడు ఆరాధన చేసినటువంటి
విశేషవంతమైనటువంటి సందర్భం నేపథ్యం కూడా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి కథల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సమీపమైన భవిష్యత్తులో అధర్మాన్ని తుంచడానికి, ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయడానికి రాబోయేటువంటి కలియుగ ప్రత్యక్ష అవతారమూర్తి వచ్చే వరకు ఈ పాపకర్మల నుండి మనల్ని రక్షించగలిగిన అద్భుతమైనటువంటి దేవతా స్వరూపం ఈ కలియుగానికి కర్త శ్రీ వెంకటేశ్వర స్వామివారు మాత్రమే. For more videos like this, subscribe Big TV channel.